హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నూతా బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఏం జరగబోతుందో అనేది అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో. టుడేస్ అప్డేట్స్ అనమాట. అండ్ ఎవరు క్యాప్టెన్ అయ్యారు అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ ఏంటంటే ప్రోమో అయితే చూసాం కదా మనం. ప్రోమోలో ఒక టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని సేఫ్ జోన్లో తేవడానికి ఒక టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటంటే పూల్లలో పండుకొని ఉండాలి వాళ్ళు. అండ్ వాటర్ అయితే వస్తూ ఉంటుంది, అది నిండిపోతూ ఉంటుంది అనమాట. అందులో మనం ఎవరికైతే హౌస్ మేట్స్ ఉంటారు కదా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాటర్ తీసి వేరే దాంట్లో పోస్తూ ఉండాలి. అలా అయితే ఉంది టాస్క్. అండ్ ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారు అని అంటే తనుజ అయితే ఈ టాస్క్ విన్ అవుతుంది అండ్ సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సో ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో అయితే తనుజ అయితే విన్ అయిపోయింది, సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. క్యాప్టెన్సీ టాస్క్ కోసం క్యాప్టెన్సీ కంటెండర్గా ఎవరు ఉంటారు అని అంటే సేఫ్ జోన్లో ఉన్న ఈ సేఫ్ జోన్లో ఎవరెవరు ఉన్నారు, భరణి, దివ్య, కళ్యాణ్ అండ్ తనుజ కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసారు కదా. ఈ 4 మెంబర్స్ అండ్ ఇమాన్యుయల్ అండ్ ఇంకొకరు వచ్చేసి రాము, ఈ 6 మెంబర్స్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే అవుతారు. వీళ్ళ కోసం ఒక ఫన్నీ టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. అండ్ ఈ టాస్క్లో వచ్చేసి విన్ అయిపోయి ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 9 5th వీక్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అంటే కళ్యాణ్ అయితే అవుతారనమాట. క్యాప్టెన్గా 5th వీక్ క్యాప్టెన్గా కళ్యాణ్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో తనుజ అయితే ఉంది. కానీ మనకు ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఈ ఎపిసోడ్ అనేది నైట్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి తనుజ అయితే ఓటింగ్లోనే తనుజకి నామినేషన్లోనే ఉంటారు. బట్ సేవ్ అయితే అయిపోయారనమాట. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. థర్డ్ ప్లేస్లో సంజన అయితే ఉన్నారు. అండ్ 4th ప్లేస్లో శ్రీజ అయితే ఉంది. 5th ప్లేస్లో డిమాన్ పవన్ అయితే ఉన్నారు. 6th ప్లేస్లో రీతు ఉంది. 7th ప్లేస్లో ఫ్లోరా అయితే ఉన్నారు. సో శ్రీజ, రీతు, డిమన్ పవన్ అండ్ ఫ్లోరా ఈ 4 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లోనే అన్నారు. ఈ 4 మెంబర్స్లో ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయన్నమాట. ఈ 4 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ అయితే చేయండి. సో క్యాప్టెన్సీ కంటెండర్గా అయితే వీళ్ళు అయ్యారు అండ్ క్యాప్టెన్గా అయితే కళ్యాణ్ అయ్యారు. అండ్ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.